ప్రతిధ్వని ఇది క్రీస్తు యేసు ప్రేమధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువధ్వని, పిలుచుచున్నది ప్రతి వారిని వినుమా విశ్వసించుమా. యేసునాథా మా రక్షణ మార్గము, రావయ్యా యేసునాథా మా రక్షణ మార్గము, నీ సేవ చేయమము చేపట్టుటకు రావయ్యా యేసునాథా, నీ సేవ చేయమము చేపట్టుటకు రావయ్యా యేసునాథా. యేసునాథా మా కొద్ది బుద్ధులన్నీ దిద్ది రక్షింపను రావయ్యా యేసునాథా. పాపము మాకు భారమైన మోపు, నేరలేని పాపము మాకు భారమైన మోపు, నీవు దూరముగా చేసి దారి చూపుటకు రావయ్యా యేసునాథా, నీవు దూరముగా చేసి దారి చూపుటకు రావయ్యా యేసునాథా. భయమేమో పరమ తండ్రిని గానకను, పాపుల భయమేమో పరమ తండ్రిని గానకను, మా పాపములన్నీ పారదోలుటకు రావయ్యా యేసునాథా, మా పాపములన్నీ పారదోలుటకు రావయ్యా యేసునాథా. పరమానందపురమునందు మేమందరము చేరి ఆనందించుటకు రావయ్యా యేసునాథా, మేమందరము చేరి ఆనందించుటకు రావయ్యా యేసునాథా. మీ బైబిల్ చూపించండి. ఎక్కువ మందికి బైబిల్ ఉన్నాయని నమ్ముతున్నాను. త్వరగా మీ బైబిల్ తీసి చూపించండి. టక్కని తీయాలి బైబిల్.
అందరూ బైబిల్ తీసి చూపించండి. కొంచెం అట్లా ఊపండి. బైబిల్ ఎంత బాగున్నాయో తెలుసండి మీ బైబిళ్ళు. ఈ పైనుంచి నేను చూస్తుంటే 2 విషయాలు చాలా ఆశ్చర్యం కలిగజేసాయి నాకు. ఒకటి, మీరు చేతులెత్తి చప్పట్లు కొట్టినప్పుడు ఎంత అందంగా ఉన్నాయంటే మీ చప్పట్లన్నీ సైతాను మీదకి దండెత్తిన సైనికుల్లా ఉన్నాయి మీ చేతులు. ఇప్పుడు బైబిళ్ళు పట్టుకుంటే ఈ బైబిళ్ళు దగదగదగదగదగలాడుతున్నాయి. పైన లైట్ల కంటే కూడా మీ బైబిళ్ళే ఎక్కువ వెలుగుగా ఉన్నాయి. దివ్యగ్రంథము దివ్యగ్రంథము ఎచటనైన చదివిన సహాయం దొరుకును, కష్టములు వచ్చిన దుఃఖములు కలిగిన విడువకుండా చదువుడి దివ్య గ్రంథం. వందనాలండి. దింపండి. మత్తయి సువార్త 25 నేను చదువుతున్నాను, వినండి. పరలోక రాజ్యము తమ దివిటీలను పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొన్నట్టుకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలను పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయిరి. పరలోక రాజ్యము దివిటీలను పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకై బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది అన్నది యేసు ప్రభు చెప్పిన ఒక ఉపమానం. యేసు ప్రభు చెప్పిన మాటలను ఆధారంగా చేసుకొని ఈ రోజున మాలాంటి ప్రసంగికులు ప్రసంగిస్తున్నాం. మా సొంత ప్రసంగాల్లో ఉప్పు కారాలు ఉండవు. ఉప్పు కారాలు లేకపోతే కూర కుప్పకే పాత్రమంట, అది కుప్పలో పడేయటానికి తప్ప ఎందుకు పనికిరాదు. కానీ యేసయ్య మాటలు జీవపు ఊటలు కాబట్టి ఆయన మాటల్లో ఉన్న పరమార్థం, ఆయన మాటల్లో ఉన్న లోతు, ఆయన మాటల్లో ఉన్న సత్యాలు ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు చెప్పినా తరగనిదిగా ఉన్నది. ఇక్కడ యేసు ప్రభు చెప్పిన ఒక ఉపమానం పరలోక రాజ్యాన్ని గురించి చెప్తూ ఒక ఉపమానాన్ని చెప్పాడు. పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు దివిటీలు పట్టుకొని బయలుదేరిన 10 మంది కన్యకలను పోలే ఉన్నది. మన వివాహాలు రకరకాలుగా జరుగుతాయి. మన భారతదేశంలో వివాహంలో మన ముందు పెళ్లి కూతురు వస్తా, ముందు పెళ్లి కొడుకు వస్తారండి. క్రైస్తవ వివాహంలో ముందు పెళ్లి కొడుకు వస్తారు, తర్వాత పెళ్లి కూతురుని తీసుకొస్తారు. మరి భారతీయులు మన హిందూ పెళ్ళిళ్ళు ఎలా చేస్తారండి? ముందు ఎవరు వస్తారు? అది కూడా పెళ్లి కొడుకే కదండి. కానీ యూదుల సాంప్రదాయ ప్రకారం ముందు పెళ్లి కూతురు వస్తుంది, పెళ్లి కూతురు తరపు వాళ్ళందరూ వస్తారు. తర్వాత అకస్మాత్తుగా పెళ్లి కుమారుడు గుర్రం మీద వస్తాడు. పెళ్లి కుమారుడు విందుశాలలోకి వెళ్ళిన వెంటనే ఇక తలుపులు వేయబడతాయి. ఆ ఉదాహరణగా తీసుకొని ఇక్కడ ఒక గొప్ప సత్యాన్ని ప్రభు చెప్తున్నాడు. అలాంటి పెళ్లి విందుకు 10 మంది కన్యకలు బయలుదేరారట. 10 మంది చేతుల్లోనూ దివిటీలు ఉన్నాయట. 10 మంది పెళ్లి కుమారుని ఎదుర్కొనాలని బయలుదేరారట. మరి ఈరోజు కూడా మనం అనేకలో ఈ సభలకు వచ్చాం చూడండి. మనం బయలుదేరి వస్తున్నప్పుడు మనం చూసిన వారు మన చేతుల్లో బైబిళ్లను చూసి మనం క్రైస్తవులమో యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళమో అని తెలుసుకుంటారు. మరి మీలో చాలామంది చక్కగా బైబిల్ పట్టుకొని ఎంతో చక్కగా ఇలాంటి సభకు వచ్చారు. ఆదివారం ఆలయాలకి వెళ్తున్నారు. 10 మంది కన్యకలే, 10 మంది చేతుల్లోనూ దివిటీలు ఉన్నాయి. కానీ బైబిల్లో రాయబడింది అందులో 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు. చూడండి, మనం బాహ్యమైన విషయాల్లో ఒకేలాగా ఉండొచ్చు, ఒకేలాగా పద్ధతులను ఆచరించవచ్చు, పైకి భక్తి గలవారే ఉండొచ్చు, అందరం హల్లెలూయా అని చెప్పొచ్చు, అందరూ ఆమెను చెప్పొచ్చు, అందరూ ఒక పాట పాడొచ్చు. కానీ అంతరంగాలను పరిశీలించే దేవుడు మన లోపట పరిస్థితిని చూసినప్పుడు వ్యత్యాసంగా ఉంటాయి. 5 బుద్ధి గలవారు, 5 10 మందికి పట్టుచీరలు కట్టి మాట్లాడమంటే మాట్లాడాక తెలుస్తుంది 10 మంది 5 ఆల్రానోళ్ళు, 5 పిహెచ్డీలు చేసిన వాళ్ళు. కానీ 5 ఒకేలాంటి తెల్లచీరలు కట్టి నెత్తి మీద బంగారు కిరీటాలు పెట్టి నిలబెడితే చూస్తానికి ఎలాగుంటారు? అందరూ ఒకలాగా ఉంటారు. నోరిప్పి మాట్లాడమంటే ఆ బాగా చదువుకున్న వాళ్ళు మంచి భాషతో స్పష్టంగా మాట్లాడతారు. ఆ చదువు రాని, ఆ పల్లెటూరు లేకపోతే ఏమీ తెలియని వాళ్ళు రానోళ్ళు మాట్లాడమనగానే ఏందక్కా బాగున్నావా అంటారు. ఏమండి, మనం మాట్లాడితేనంట మన సగం బ్రతుకేంటో తెలిసిపోద్దటండి. అందుకే దయచేసి అనవసరంగా మాట్లాడకండి. మీరు మాట్లాడకుండా ఉన్నంతసేపు గంభీరంగా ఉంటారు. మీరు అమ్మో అంటారు, మాట్లాడవా సింతేనా అనిపిస్తుంది. ఎందుకంటే
మన మాటలు మన అంతరంగాన్ని, మన నిజస్థితిని బయటపెడతాయి. సోక్రటీస్ అనే పెద్ద తత్వవేత్త దగ్గరకు ఒకడు వెళ్ళి కూర్చున్నాడంట. కూర్చొని ఎంతసేపు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉంటే ఆయన ఎవడో ఇతను ఎందుకు వచ్చాడో ఎవడో అని అర్థం కాలేదంట. అందుకని ఇక సహనాన్ని కోల్పోయిన ఆ గొప్ప తత్వవేత్త అన్నాడు, స్పీక్ దట్ ఐ మే నో యూ అన్నాడంట. మాట్లాడవయ్యా బాబు, నువ్వు ఎవడో తెలుస్తావు నాకు అన్నాడంట. ఏంటండి, మన నిజ జీవితం మనం ఒంటరిగా ఏమై ఉన్నామో అదేనండి. చాలామంది ఈరోజు క్రైస్తవులని పిలువబడుతున్నారు. మీరెవరు అంటే క్రైస్తవులు అంటున్నారు. ఈ బుద్ధి కలిగిన వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు కలిసిపోయి ఉన్నారు. నిజ క్రైస్తవులు ఉన్నారు, ఒట్టుట్టి క్రైస్తవులు ఉన్నారు. అందరూ క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం, కానీ అనేకులకు తెలియటం లేదు. అందుకనే వ్యత్యాసం. నిజ క్రైస్తవులు బుద్ధి గలవారు, దొంగ క్రైస్తవులు బుద్ధి లేనివారు. చూడటానికి మాత్రం ఎలాగుంటారు? అందరూ ఒకలాగానే ఉంటారు. ఒకవేళ అందరి చేతుల్లోనూ బైబిళ్ళు ఉంటాయి. అందరూ ఎక్కడికి వెళ్తున్నారంటే కలువరి జూ సభలకు వెళ్తున్నామని చెప్తారు. మరి అందరం దేవుణ్ణి నమ్ముకున్నామంటారు, అందరూ నాకు దేవుడు మేలు చేశారంటారు. కానీ నిజంగా పరిశీలించి చూస్తే దేవుని వాక్యం చెప్తుంది, 53వ కీర్తన 1వ వచనం, దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయములో తలంచుచున్నాడు, అనుకొనుచున్నాడు. దేవుడు లేడు అనేవాడు ఎవడండి? బుద్ధిహీనుడు. మీరందరూ దేవుడు ఉన్నారని నమ్ముతున్నారా? చేయి చూపించండి. అందరు నమ్ముతున్నారా నిజంగా? లేకపోతే ఇక్కడికి ఎందుకు వస్తామంటే మేము? మరైతే మీకు కష్టం వచ్చినప్పుడు, ప్రార్థన చేసినా కూడా జబ్బు పోనప్పుడు, ప్రార్థన చేసుకొని పరీక్ష రాస్తే ఫెయిల్ అయిపోయినప్పుడు, హాస్పిటల్లో ఉన్న అమ్మ కోసం ప్రార్థన చేస్తే చచ్చిపోయినప్పుడు, బతకాలంటే చచ్చిపోయింది, అప్పుడు నీకేమనిపిస్తుంది? ఏమనుకుంటున్నావు నువ్వు? దేవుడు ఉంటే ఎందుకు ఇలా జరగాలి? ఏసయ్యలేడు, కీసయ్యలేడు, ప్రార్థన లేదు, గీతన లేదు, దేవుడు లేడు, దెయ్యం లేదు అని అనుకున్నారా? ఎప్పుడైనా అనుకున్నారా? మీరు అనుకున్నది జరగనప్పుడు, మీరు ఆశించింది దొరకనప్పుడు, మీరు ప్రార్థన చేసినా మీకు జరగనప్పుడు, మీ మనస్సులో, నోటితో చెప్పరంట వాళ్ళు, నోటితో చెప్పరు, నోటితో ఎవరితో చెప్పరు, మనసులో మాత్రం అనుకుంటారంటే. ఏంటక్క అనుకుంటున్నా? ఏమి లేదు అంటారు పైగా. ఏంటంటే కానీ మనస్సులో దేవుడు ఉంటే అని క్వశ్చన్ మార్క్ వచ్చిందా లేదా చెప్పండి, నిజంగా చెప్పండి. అదిగో ఒక్క సహోదరి నిత్యం చెప్పింది, ఆమె ఒకటే నిజమైన క్రైస్తవురాలు. ప్రతి ఒక్కరు మీరు ఒప్పుకోకపోయినా చాలాసార్లు అలాంటి ఆలోచనలు మనకు వస్తాయి. చూడండి, అది మన అవిశ్వాసానికి గుర్తు. దేవుడి దగ్గర నుంచి మేలేనా, కీడు అనుభవించొద్దా? యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకున్నాను, ఆయన నామమునకు స్తోత్రము కలుగును గాక అన్నాడు. చూడండి యోబు, ఆయన నిజ క్రైస్తవుడు. అది నిజమైన క్రైస్తవ భక్తి. మేలైనా కీడైనా, అడిగింది ఇచ్చినా ఇవ్వకపోయినా, దేవుడు నాకు ఎంతకంటే గొప్పదిస్తాడు, ఎందుకు ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు, కానీ నాకు దేవుడు మేలే చేస్తాడు, కానీ కీడు చెయ్యడు. కీడు చేయటం దేవుడికి చేత కాదండి. శపించటం దేవునికి చేత కాదండి. పాడు చేయటం దేవునికి చేత కాదండి. పాడైన వాటిని బాగు చేయటమే, శాపగ్రస్తులను దీవెన పరులుగా చేయటమే ఆయన పని. దేవుడు లేడు అని మీ మనసులో అనుకుంటున్నారంటే, అలాంటి ఆలోచనలు వస్తున్నాయంటే, ఒకవేళ కొన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో వచ్చినా మీరు మంచి క్రైస్తవులుగా చలామణి అవుతున్నారేమో, కానీ దేవుని దృష్టిలో బుద్ధి లేని వారే. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనంలో, చెడు పనులు చేయుట బుద్ధిహీనుడికి ఆటగా ఉన్నది. క్రైస్తవుడని చెప్తూనే, యేసు ప్రభు నమ్ముకున్నాను అంటూనే, చెడు పనులు చేసేవాడు బుద్ధిహీనుడు. ఏం చెడు పనులు? చుట్టలు లాగేవాళ్ళు. మా నాన్న బాప్తీసం పొందాడండి, మళ్ళీ సారాయి తాగుతున్నారండి. రాత్రి వచ్చి చెప్పారు చాలామంది నాకు. ఏమో మారు మనిషి పొందానని చెప్పిందండి, బాప్తీసం తీసుకుందండి, బూతులు తిడుతుందండి. ఏమ్మా బూతులు వస్తాయా మీ నోట? ఎందుకయ్యా మూతులు మాట్లాడుతున్నావంట అని అడిగాను ఒక సహోదరుణ్ణి. మీకు ఎవరు చెప్పారండి అని అడిగాడు. ఎవరు చెప్తే నీకెందుకు, నువ్వు మాట్లాడావా లేదా? అదేనండి,
కోపం వచ్చినప్పుడు బూతులు దాని అంతటదే వచ్చేస్తున్నాయండి అన్నాడు. ఎక్కడి నుంచి? అమెరికా నుంచా, జపాన్ నుంచా? ఎక్కడి నుంచి అండి? హృదయం నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడను. చాలామంది నోరులు పరిశుద్ధపరచబడలేదు. ఎవడైనా నేను భక్తి గలవాడని చెప్పుకొని తన నోటికి చిక్కం పెట్టుకోకపోతే అతని భక్తి వ్యర్థం. యేసుప్రభుని నమ్ముకున్నామని సంతోషపడుతున్నావు, మరి నీ మాటలు, నీ చెడు కార్యాలు, చెడు తలంపులు, అవిశ్వాసపు తలంపుల నుంచి నీ విడిపించబడ్డావా? లేకపోతే ఆయన రాకడ సమయంలో విడిచిపెట్టబడతావు. చెడు పనులు చేయుట బుద్ధిహీనుడికి ఆటగా ఉంది. ఏమంటే ఆట. పాపం చేయటం, మళ్ళీ ఒప్పుకోవటం, మళ్ళీ చేయటం, మళ్ళీ ఒప్పుకోవటం, మళ్ళీ చేయటం, మళ్ళీ ఒప్పుకోవటం, మళ్ళీ చేయటం. ఏంటంటే చిన్నప్పుడు చెప్తున్నాడు తోడేలేస్తుంది అంటే వచ్చేవారంట. అది చివరికి ఆటలాగా అయింది. నిజంగానే తోడేలు వచ్చింది, ఎవడు వాడిని రక్షించలేదు. చాలాసార్లు ఈ రోజున క్రైస్తవులు అనబడేవారు పాపాలు చేస్తూ ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడులే అని ఒప్పుకొని చేసి మాటి మాటికి ఒక ఆట ఆడుతున్నారు. పాపముతో ఆటాడొద్దు. పాపము ఘోరమైనది, క్రూరమైనది. ఒక ఆయన వేటకెళ్ళి ఒక పులిని వేటాడాడు, చిరుత పులిని వేటాడాడంట. ఆ చిరుతపులి పిల్ల అక్కడ ఉందంట. అది చూస్తానికి చాలా ముద్దుగా ఉంది, పచ్చగా ఆ పసుపు రంగులో ఉంది. దాని కళ్ళు దగదగ మెరుస్తున్నాయి. ఆ పులి పిల్లని చూసి దాన్ని ఎందుకులే చంపటం, చిన్నపిల్లే కదా అని ఆ వేటగాడు తీసుకొచ్చి తన కొడుక్కిచ్చి ఆడుకోమంటున్నాడంట. రోజు ఆ పులి పిల్లతో ఆడుకుంటున్నాడంట ఆ అబ్బాయి. అది పెద్దదవుతుంది. ఒకరోజు అక్కడున్న ముసలాయన చెప్పాడు, బాబు అది ఎంతైనా పులేరా బాబు, దాంతో ఆటలాడుకో, అది ప్రమాదం అని చెప్పాడు. నేను చెప్పినట్టు ఏంటది, కుక్కపిల్లలాగా నాకు లోపడుతుంది అనుకున్నా అన్నాడు. కానీ ఒకరోజు నా అబ్బాయి పరిగెత్తు వస్తుంటే గబక్కన పడ్డాడు, కాలుకి దెబ్బ తగిలి రక్తం కారుతుంటే ఈ పులిపిల్ల, పెద్దదైన పులిపిల్ల పరిగెత్తుకుంటూ వచ్చి అది ప్రేమతో రక్తాన్ని నాకినట్టు ఇలా నాకంగానే ఏమైంది, దానికి నేను తాగాల్సింది ఇది కదా, దాని ఒరిజినల్ బుద్ధి బయటపడింది. మొత్తం పట్టుకొని ఆ పిల్లోడిని లాగి చంపేసిందంటే. ఈ రోజున చాలామంది ఆటలాడుతున్నాం పాపంతో. ఒకరోజు నీ ప్రాణం తీస్తుంది, నిన్ను శవంగా మారుస్తుంది నీ పాపం. ఒకసారి చేసిన పాపం మరొకసారి చేస్తే అది ఆట. ఒక తప్పు పొరపాటును ఒకసారి నువ్వు పడితే దాని కొరకు పశ్చాత్తాపడి విడిచిపెట్టాలి. కానీ మళ్ళీ 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 దాంట్లోనే నువ్వు ఇరుక్కుంటున్నావంటే అది ఏ దురభ్యాసమైనా. చాలామంది వ్యభిచార పాపంలో పడిపోతున్నారు ఈ రోజున. పొరపాటున వ్యభిచారంలో ఉద్రేకాలకు లోనై పడి మళ్ళీ 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 అదే పాపాన్ని కొనసాగిస్తూ రోగాల పాలైపోతున్నారు. ఇద్దరు ఆజానుబాహులు వచ్చారు ఒకరోజు మీటింగ్ జరుగుతుంటే. అయ్యా, మేమిద్దరం అన్నదమ్ములం అండి, మేమిద్దరం వివాహం చేసుకోలేదు, 50 సంవత్సరాల పైన అయిపోయింది మా వయసు, మేము ఎంతో నిష్టగా ఉన్నాము, మేము ఎటువంటి పరస్త్రీని ముట్టలేదు. కానీ మొన్న మా అన్న ఎవడి మాట విని ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళాడండి. ఈ మధ్య తెలిసింది మా అన్నకి ఎయిడ్స్ రోగం వచ్చిందని. ఒక్కసారి వెళ్ళాడండి. 50 ఏళ్ళ నుంచి జాగ్రత్తగా ఉన్నామండి మేము. మా అన్న ఇప్పుడు తలెత్తుకోలేకపోతున్నాడు, సముదాయంలో నిలబడలేకపోతున్నాం, ఏం సమాధానం చెప్పాలో అర్థం కావటం లేదు. మేము చేసిన పాపాలకి మేమే కుమిలిపోతూ మానసికంగా కృంగిపోతున్నాము అని వేదనతో చెప్పాడు. జాగ్రత్త, పరస్త్రీ ఇరుకైన గుంట, వేశ్య లోతైన గొయ్యి. యెహోవా శాపమునందున వాడు దానిలో పడును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవడైనా నిప్పుల మీద నడిచిన వాడి కాళ్ళు కమలకుండునా, తన ఒడిలో అగ్ని ఉంచుకున్నాడా వాడి ఒడి కాలకుండునా, తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. తమాషా ఏంటి? పరస్త్రీ పరపురుషుడి భార్యతో నీకేంటి ఆటలు, పాటలు, మాటలు? ఈ సెల్ ఫోన్లు వచ్చాక ఈ ఫోనుల్లో మాటలండి. భర్తతో మాట్లాడదు కానీ గంటలు పరపురుషుడితో మాట్లాడుతుంటారు. ఆ మాటల్లో ఎక్కడ లేని జాలి చూపిస్తారు వాళ్ళు. అమ్మా నిజమండి, మా ఆయన అర్థం చేసుకోవడం, అవునమ్మా నీలాంటి దాన్ని మీ ఆయన అర్థం చేసుకోలేకపోతున్నాడమ్మా అని ఒకలాగా అన్నా అంటది మొదట్లో స్టార్టింగ్లో. అన్నంగానే ఒకలాంటి ఇది రాగానే అది ఆట ఆడుకుంటూ ఫోన్లో మాట్లాడుకుంటూ నువ్వే నయం, నాకు నీతోటే ఉండిపోతాను అంటది. ఎంతండి, ఎంతమంది ఇలా చేస్తున్నారు? పనికి మాలిన వాళ్ళతో ఫోన్లో ఎందుకు మాట్లాడతారండి, తెలియని వాళ్ళతోటి? నువ్వు పురుషుడు స్త్రీ అయినా ఎంతమంది అమ్మాయిలు ఏడుస్తున్నారు తెలుసండి. ఒక అబ్బాయినే ఫోన్ చేస్తున్నాడండి, అతడు సరైనోడు కాదని నేను తెలుసుకున్నాను, ఆ ఫోన్ కట్ చేసేస్తుంటే నన్ను ఫోన్ చేసి భయపెట్టేస్తున్నాడు.
నీ సంగతి అందరికి చెప్పేస్తున్నాను, నేను అలా చేస్తాను ఇలా చేస్తాను అని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఎప్పుడో నేను పంపించిన SMS చూపించి అందరికీ చెప్పి చూపించేసి నీ పరువు తీసేస్తానంటున్నాడు అని ఏడుస్తూ ఉన్నారండి. జాగ్రత్త జాగ్రత్త. క్రైస్తవులను చెప్పుకుంటూ క్రైస్తవ పేర్లు పెట్టుకుంటూ ఇలాంటి ఆటలు ఆడేవాళ్ళు సరదాగా అన్నాను, సరదాగా ఐ లవ్ యూ అన్నాను అంటే వదులుతుంది అనుకున్నారా? వదలదు. ఒక అబ్బాయి ఏడుస్తూ చెప్తున్నాడు, అన్నా ఒక అమ్మాయి నన్ను ప్రేమిస్తానందన్నా, నీకోసం ప్రాణం పెడతానందన్నా, నువ్వు పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానందన్నా, పాపం చచ్చిపోతేమో నన్ను పెళ్లి చేసుకున్నానన్నా, పెళ్లి చేసుకున్నాక తెలిసిందన్నా ఆమె భయంకరమైన వేశ్యట, ఎంతోమంది పురుషులతో బ్రతికిన స్త్రీ అంట, ఇప్పుడు నా బతుకేమైపోయినా నా జీవితం ఏమైపోయినాడు ఏడుస్తున్నాడు. ఏంటండి, తల్లిదండ్రులు చూపించి ముందు వెనక ఆలోచించి తీసుకొచ్చిన సంబంధాలు వదిలిపెట్టి ఫోనుల్లో మాట్లాడిన వాళ్ళని, ఫేస్బుక్లో చూసిన వాళ్ళని పెళ్లి చేసుకుంటానంటారు. చెడు పనులు చేయుట బుద్ధిహీనుడికి ఆటగా ఉంది. జాగ్రత్త. నువ్వెంత మంచి క్రైస్తవ పేరు పెట్టుకున్నప్పటికీ, నువ్వు ఎంత రోజులుగా నేను బైబిల్ చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, కల్వరి దర్శనం కార్యక్రమాలు చూస్తున్నాను అన్నప్పటికీ పాపము జోలికి నీవు పోకుండా ఉంటే తప్ప, పాపం జోలికి పోకుండా ఉంటేనే ఎత్తబడతావు. బుద్ధిహీనుడికి ఆటగా ఉంది. ఇంకో మాట చెప్తున్నా, ఇంకొక బుద్ధిహీనుడు. ఎంతమంది బుద్ధిహీనులు అయ్యారండి ఇప్పుడు? ప్రసంగి 7వ అధ్యాయం 9వ వచనం చదివితే, ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల హృదయం అంతరేంద్రియములలో కోపము సుఖనివాసము చేయును. ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుని అంతరేంద్రియములలో కోపము సుఖనివాసము చేయును. కోపపడేవాడు బుద్ధిహీనుడు. కోపములో చేసే బుద్ధిహీనతలు ఎన్ని ఉంటాయో మీరు ఎప్పుడైనా గమనించారా? కోపం వచ్చినోడు పశువులాగా అయిపోతాడు. ఈ రోజుల్లో అమ్మ కోపం వస్తే పిల్లని చూడకుండా గరిటెలతో కత్తులతో కొట్టి చంపేసేవాళ్ళు ఉన్నారు. ఏది పడితే అది పడుకొని ఇసిరేసి పొరపాటున తగిలి బిడ్డ చచ్చిపోయిన వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. ఒక ఆయన స్నానం చేయడానికి వెళ్తూ 100 రూపాయలు అక్కడ పెట్టి స్నానానికి వెళ్ళాడంట, సారాయి తాగుదామని 100 రూపాయలతో. ఏంటంటే వచ్చేటప్పటికి వాళ్ళ చిన్నపిల్లోడు 2 ఏళ్ళ పిల్లోడు ఆ 100 రూపాయలు తీసుకొని నమిలేశాడంట. ఆడి కోపం వచ్చింది, రే సారాయి దాకుండా నమ్ములుతావురా అని వేసి కొట్టాడంట చిన్న పిల్లోడిని. పాపం గిరగిర తిరిగి పడి చచ్చిపోయాడు అబ్బాయి. ఏంటండి, ఆ తర్వాత గుండెలు బాదుకొని ఏడ్చాడు. క్షణికమైన కోపంలో మనుషులు చేసే పాపాలు ఎన్నున్నాయో తెలుసా అండి? భార్యాభర్తల కోపం వస్తే మన భారతదేశంలో నీతోనే కాపురం చెప్పండి చేయడం ఏంటండి, తాళిబడి తెంపేస్తారు, ఇసిరిపడేస్తారు. గబక్కని తెగకపోతే పైనుంచి తీసి ఇసిరేస్తారు అంతే. ఏంటండి, నిజంగానే కుదురుద్దా అది? చిన్న విషయంలో కోపం వస్తే 3 ముళ్ళ బంధం, జీవితాంతం ఉండవలసిన వివాహ బంధం తెగిపోద్దా? కోపంలో చేసిన మాటలు, కోపంలో నువ్వు మాట్లాడిన మాటలు అవతల వాళ్ళ గుండెల్లో కత్తుల్లాగా దిగుతున్నాయి. నువ్వు సారీ అంటావేమో కానీ ఆ గాయాలు మానవు. క్రైస్తవుడి నోటి మాటలు పవిత్రమైనవిగా ఉంటాయి, ప్రేమతో కూడినవిగా ఉంటాయి, ఉప్పు వేసినట్లు కృపాసహితమైనగా ఉంటాయి. నేను యేసుప్రభువుని నమ్ముకున్నానని చెప్తూనే కోపానికి చోటిచ్చేవారు ఇక్కడ ఉన్నారా? కోపపడుడి కానీ పాపము చేయకుడి. మీ కోపము సూర్యుడు అస్తమించే వరకు నిలిచి ఉండనీయకండి. కోపాన్ని మనసులో పెట్టుకొని పడుకుంటే అది దోసపిండి ఊరినట్టు ఊరుద్దంట. తెల్లారేటప్పటికి ద్వేషం అయిపోద్ది, ఈర్ష్య అయిపోద్ది, చివరికి హత్యలు చేస్తున్నారు. చూడండి ఇవాళ ఎంత భయంకరంగా ఒకరినొకరు చంపుకుంటున్నారో. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, భార్య భర్తను చంపడం, భర్త భార్యను చంపడం, కన్న బిడ్డలను చంపడం అనుదినం మనం వింటూనే ఉన్నాం. జాగ్రత్త, కోపము మాను. నా కోపం నుంచి నాకు విడుదల కావాలంటే ప్రభువుని అడుగు. బైబిల్లో ఉన్న మోషే చాలా కోపిస్తండి, ఉకృషం ఎక్కువ. వాళ్ళు ఎవరు ఇద్దరు కొట్టుకుంటే వెళ్ళాడని కూడా చంపేశాడు. మళ్ళీ ఇద్దరు కొట్టుకుంటుంటే వాళ్ళ జోడికి వెళ్తే గొడవ చేశాడు. అట్లాంటి ఉకృషమాను వాడు. కానీ ఏమయ్యాడో తెలుసండి, యేసుప్రభుని వెంబడిస్తున్నప్పుడు, దేవుడిని వెంబడిస్తున్నప్పుడు, నా సేవకుడైన మోషే మిక్కిలి సాత్వికుడు, ఎంత శాంతంగా వాడయ్యాడు. యేసయ్యను వెంబడించే కోపిష్ఠులు కూడా శాంతం గలవారు అవుతారు. ఒకవేళ నీ కోపం మీద నీకు జయం లేకపోతే, ప్రభా ఈ కోప్పడే మనసులో నుంచి నన్ను విడిపించు అని ప్రార్థన చేయగాని, కోపం ఒక పొరపాటేలే పర్వాలేదులే అని అనుకోకు. కోపంలో నువ్వు చేసిన కార్యాల వలన నువ్వు బుద్ధిహీనుడు అవుతున్నావు, పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నావని మర్చిపోవద్దు. దేవుడు లేడనుకు మనసులో అనుకునేవాడు బుద్ధిహీనుడు, చెడు పనులు ఆటగా చేయువాడు బుద్ధిహీనుడు, కోపం హృదయంలో ఉంచుకున్నవాడు బుద్ధిహీనుడు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో చదివితే, బుద్ధిహీనులు
అసూయ వలన చచ్చెదరు. ఎవరండి వీళ్ళు? అసూయ పడేవాడు బుద్ధిహీనులు. నాకు తెలియక అడుగుతానండి, అసూయ అంటే ఎంతమందికి మీకు తెలుసో చేయి చూపించండి. నేను వివరించకుండా ముగిచ్చేస్తాను. అసూయ అంటే తెలుసండి నాకు అన్నోళ్ళు చేయి చూపించండి. కొంతమంది తెలియదంట పాపం. అసూయ అంటే తెలియదండి. అవతల వాళ్ళు మంచి చీర కట్టుకున్నారు అనుకోండి, మనకు ఒకలాగా కడుపు మంట. ఏమంటారు? కడుపు మంట. మనకేంటో ఉసూరు మంటది. ఏంటో మరి వాళ్ళ చీర వాళ్ళు కట్టుకుంటే మనకెందుకో బాధ, నాకు అర్థం కాదు. ఏంటండి అవతల వాళ్ళు ఇల్లు 2 అంతస్తులు పైకి ఎక్కుతున్నారు అనుకోండి, మన కిందే ఉందనుకోండి, చూడంగానే కట్టారు. నీకెందుకు? వాళ్ళ డబ్బులతో వాళ్ళు కట్టుకుంటారు, అప్పులు చేసి కట్టుకుంటారు, తిప్పలు పడుతున్నారు. నీకెందుకు? నీకు ఒక లాంటి అసూయ. చూడండి, ఈ రోజున చాలామందికి అసూయ. చాలామందికి ఇతరుల వాళ్ళని చూసి ఓర్వలేని తనం. యేసయ్య బిడ్డలంటే ఇతరులను చూసినప్పుడు ప్రేమిస్తారు, కానీ వాళ్ళకు ఉంది నాకు లేదు అనే అసూయకు చోటు పూర్తి చేయండి. చోటు ఎందుకెవరు అంటున్నారు కొంతమంది ఇక్కడ కూర్చొని. చోటు ఎవ్వరు? నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమన్న యేసయ్య మాట మనం వింటే మనకంటే బాగున్న వాళ్ళని చూసినప్పుడు మనకి ఎటువంటి అసూయ ఉండదండి. మంచి చెప్పులు వేసుకున్న వాళ్ళని, మంచి హై హీల్స్, ఇప్పుడు చెప్పుల్లో కూడా నండి పెద్ద డైమండ్స్, బంగారపు కలర్లో చెప్పులు, ఇప్పుడు ఆడవాళ్ళ చెప్పులు తెత్తుంటాయి. అవి వేసుకొని నడుచుకునే ఒక ఆమెను చూసి ఇంకొక ఆమె అంట అబ్బా అంటుందట. ఏంట్రా అంటే అసలు ఈమెకి కాళ్ళే లేవంటండి. కాళ్ళే లేనప్పుడు నీకు చెప్పులతో గొడవే ఉంది అసలు. ఇక నీకు చెప్పులు ఎందుకు చెప్పు, ఆమె వేసుకుంటే మాత్రం నీకెందుకు? కానీ ఈ రోజుల్లో మనుషులు వాళ్ళకి అనుభవించడానికి లేకపోయినా, వారికి ఆ అర్హత లేకపోయినా, తాహత లేకపోయినా ఎదుటి వాళ్ళని చూసి అసూయపడి ఓర్వలేనితనానికి చోటిస్తున్నారు. పులిని చూసి అంటే నక్క వాతలు పెట్టుకుందంటే ఏంటంటే ఈ రోజుల్లో చాలామంది కళ్ళ ఎంట్రుకలన్నీ పీక్కుంటున్నారు. ఏంటేందో పేస్టులు బ్యూటీ పార్లర్లు అంటే అబ్బబ్బ, పల్లెటూరులో కూడా బ్యూటీ పార్లర్లే. అక్కడికి వెళ్ళి పూసుకొని, రాసుకొని, రుద్దుకొని, ఏదో చేసుకొని ఉన్న మచ్చలకు పెద్ద మచ్చలు చేసుకుంటుంటే నీకెందుకు ఆ బాధ? ఏంటండి చక్కగా పసుపు రాసుకునేవాడు పూర్వకాలం. ఆ ఉన్న నువ్వు ఎంట్రుకలు కానీ ఏమన్నా ఉంటే, ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంటే అది యాంటీబయాటిక్ కాబట్టి క్లియర్ అయిపోయాయి. కానీ ఈ రోజుల్లో వికృతమైన అలంకరణ, వ్యత్యాసమైన అలంకరణ. ఏదో ఒకలా డ్రెస్ వేసుకుంటే అది నేను వేసుకోవాలి, వాళ్ళకి అది బాగుంది వేసుకున్నారు, నీకెందుకు? నీకు బాగుండేది ఏదో నువ్వు వేసుకో. కొంతమందికి కొన్ని వస్త్రాలు బాగుంటాయి, కొంతమందికి లూజ్గా వేసుకుంటే బాగుంటుంది, కొంతమంది సన్నగా వేసుకుంటే బాగుంటుంది. అసలే ఇంతలా ఉండి ఇంతలా లూజ్ వేసుకుంటే ఇంకెంత ఉంటుంది? అసలే సన్నగా ఉండి మళ్ళీ సన్నగా వేసుకుంటే అట్ట చీపురు కట్టు నడుస్తున్నట్టు ఉంటుంది. అస్సీ పడద్దు. దుర్జనులను చూసి వ్యసన పడొద్దు. మెడ్రాసులో ఒక ఆమె ఎదురు బదురు ఇల్లు అంటండి. చూడండి వాళ్ళు కలర్ టీవీ కొనుక్కున్నారు, చూడండి వాళ్ళు కలర్ టీవీ కొనుక్కున్నాడు, చూడండి. ఎందుకు నువ్వు ఉన్నావు ఈ బ్లాక్ అండ్ వైట్ టీవీ, ఆ కలర్ టీవీ చూడు ఎంత బాగుందో. కలర్ టీవీ అమ్మా, మన జీతం తక్కువ అమ్మా, నేను లంచం తీసుకోనమ్మా, నేను దేవుడిని నమ్ముకున్నానమ్మా, అదంతా అక్కర్లేదు, నాకు కలర్ టీవీ కావాలి. నువ్వు లంచం తీసుకో, ఏమని చేసుకో, వచ్చే నెలలో ఒక కలర్ టీవీ కొంటావా, మా అమ్మగారింటికి వెళ్ళిపోమంటావా అందట. ఏంటంటే అంతవరకు మనసాక్షి కలిగిన బ్రతికినోడు ఆ లంచం తీసుకొని కలర్ టీవీ కొన్నాడు. ఆ లంచగొండలను పట్టుకుని ఆఫీసర్లు వచ్చి పట్టుకెళ్ళి జైల్లో పెట్టారు. కలర్ టీవీ వచ్చింది కానీ భర్త జైల్లో ఉన్నాడు. ఏమంటే ఎందుకు అసూయ? పక్క వాళ్ళకు ఉండి నాకు లేదు అనే బాధ ఎందుకు? యేసు ప్రభు నమ్మిన వాళ్ళకి ఏమంటుందంటే, సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభస. నాకు ఇది చాలు, నాకు ఈ వస్త్రాలు ఇచ్చావయ్యా చాలు, ఈ ఇల్లు ఇచ్చావయ్యా చాలు, ఈ బిడ్డలు ఇచ్చావయ్యా చాలు, ఈ భర్తనిచ్చావయ్యా చాలు, ఆయన తాగుబోతే చాలు, పోన్లే తాగుబోతే పర్వాలేదు చాలు అనుకుంటారా? ఏంటంటే పక్కాళ్ళ ఆయన చూడు ఎంత బాగున్నాడు, పక్కాళ్ళ ఆయన చూడు ఎన్ని చీరలు కొన్నాడు, నువ్వు ఒకటి కూడా కొనలేదు అంటే ఏంటది? యేసు ప్రభుని నమ్ముకున్న వారి మనసులు అట్లా ఉండవండి. అసూయ వలన బుద్ధిహీనులు చచ్చెదరు. జాగ్రత్త. అసూయ, ద్వేషము, ఈర్ష్య అనేవి భక్తిని పాడు చేస్తాయండి. బట్టలు చిమ్మెట్టలు కొట్టినప్పుడు ఎలాగ చిల్లులు పడిపోతాయో
మన విశ్వాసం, మన ప్రార్థనా జీవితం, మన శుద్ధ హృదయాలను ఇలాంటి చిన్న చిన్న చిమ్మెట్లు లాంటి కోపం, అసూయ, ద్వేషం, అబద్ధం, మోసం అనేవి పాడు చేస్తాయి. దేవుడు లేడనుకునేవాడు బుద్ధిహీనుడు, చెప్పండి. పాపముతో ఆటలాడువాడు బుద్ధిహీనుడు, చెప్పండి. కోపాన్ని హృదయంలో పెట్టుకునేవాడు బుద్ధిహీనుడు, చెప్పండి. అసూయ పడేవారు బుద్ధిహీనులు. మరి ఇంకో బుద్ధిహీనుడు, నలుగురు బుద్ధిహీనులు అయిపోయారు కదా. ఎవరైనా మేడ మీద మేడ కట్టుకుంటూ, పొలం పక్కన పొలం కొనుక్కుంటూ, కారు కొనుక్కొని, బంగారం కొనుక్కుంటూ బాగా డబ్బులు సంపాదిస్తున్నాడు అనుకోండి, వాళ్ళని చూసి మనం ఏమంటాం? ఇది కూడా తెలీదా? ఏమంటాం? వాడి పంట పండిందిరా, మరి కాలం అది కూడా రాదా? అరే పశ్చిమ గోదావరిలో సామెతలు రాబోతేటండి, కాలం కలిసి వచ్చిందిరా, వాడు అదృష్టం రా, వాడు పైకి వెళ్ళిపోతాడు రా. ఏంటంటే మేడలు మిద్దెలు కట్టుకుంటూ, డబ్బులు సంపాదించుకుంటూ, ఆస్తిపాస్తులు సంపాదించుకునే వాళ్ళని మనుషులమైన మనం చూసి పైకి వెళ్తున్నాడు, గొప్పవాడు అయిపోతున్నాడు అంటున్నావు. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పంట బాగా పండిందంట. నా పంట బాగా పండింది, నేనేమి చేతును? గాదెలు కట్టించుకొని అందులో నా ధాన్యాన్ని సమకూర్చుకొని, నా ప్రాణముతో ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము, అనేక సంవత్సరములకు నీకు కావలసిన పంటను నేను సిద్ధపరిచున్నాను అని ఊగుతాడంట పాపం. ఏంటంటే పంట బాగా పండితే అది ఎవరి కృప? దేవుడు తగిన వర్షం తగిన సమయంలో ఇచ్చి పురుగు పట్టకుండా కాపాడి ఏమంటే సరైన పంటను ఇచ్చాడంటే అది దేవుడు చేసిన మేలు. ఎంతమంది గుర్తు చేసుకుంటున్నారు? దేవుడు పంట బాగా పండితే అతను ఏం చేయాలి? నా ప్రాణమా తినుము తాగమనకూడదు, ఏమనాలి? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని దశం భాగాలను, కానుకలను ప్రభువుకు చెల్లించాలి. నేనేమి చేతును? నేను దాచుకుందును. నేను దేవునికి ఇద్దరు కాదు, నేను దాచుకుందును. నేను గాదలు కట్టించుకుంటాను. ఏంటంటే పాత బియ్యమే తిందును, పచ్చి బియ్యం తినను, పాత బియ్యం తిందును. కొంతమంది ఇది ఒకటి 2 సంవత్సరాల బియ్యమే తింటామండి, మేము పచ్చి బియ్యం తినమండి, అందుకే కంగున ఉన్నామండి, డంగును తెచ్చామండి అంటారు గవక్కన. ఏంటో కొంతమంది జాగ్రత్త ఆరోగ్యం అంటారు, వాళ్ళకే వస్తే ఎక్కడ లేని జబ్బులని మీకు తెలియదేమో. తిండి లేక చచ్చే వాళ్ళకంటే ప్రపంచంలో తిండి ఎక్కువై చచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారంటండి. తిండి లేక చచ్చేవాళ్ళు తక్కువ మంది, ఎందుకంటే వాళ్ళు స్ట్రిమ్గా ఉంటారు, సన్నగా ఉంటారు, వాళ్ళకి కొవ్వు పట్టదు, షుగరు, బీపీ ఇవన్నీ రావు. ఏమంటే వాళ్ళు పర్వాలేదు, ఏదో తిని ఏ మంచిల దాకా బతుకుతారు. కానీ తిండి ఎక్కువైన వాళ్ళు తిని చక్కెర వ్యాధి అండి, ఉపసం అండి, ఒబెసిటీ అండి, నడలేకపోతున్నామండి, ఏమంటే కాళ్ళు కీళ్ళు నొప్పులండి అంటుంటారు. చూడండి, జాగ్రత్త. మనకు ఎంత అవసరమైనో అంతే తినాలి. ఇప్పుడు కొత్త క్యాలరీస్ అని లెక్క పెట్టారు. ఎన్ని క్యాలరీస్ నువ్వు కాలుస్తున్నావు అంటే ఎంత పని చేస్తున్నావో అంతే తినాలి. ఇంత తిని ఇంత పని చేస్తే ఎంతలా అవుతావు? 30 ఏళ్ళకే షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు, రకరకాల జబ్బులకు గురైపోతున్నారు. దేవుడు ఎక్కువ ఇస్తే దేవుణ్ణి స్తుతించు. దేవునికి ఇవ్వాల్సింది దేవునికి, లేని వారికి నీకున్నదాన్ని పంచిపెట్టు. ఆకలితో మలమల మాడుతున్నారండి ప్రపంచంలో. ఇప్పుడు కొన్ని కోట్ల మంది అన్నం లేక చచ్చిపోతున్నారండి. పుట్టిన బిడ్డలు పోషకాహారాలు లేక 6 సంవత్సరాల లోపులోనే అనేక మంది చనిపోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు నిన్ను దీవిస్తే, నీకు ఎక్కువ ఇస్తే నువ్వు దేవుణ్ణి స్తుతించాలి, దేవుని కొరకు బ్రతకాలి. అది వదిలిపెట్టేసి నేను నా ప్రాణమా తినుమో తాగుమో. నాకు తెలియక అడుగుతానండి, మీ ప్రాణం తింటదా? అమ్మ అన్నందినమ్మా అంటే వద్దు, నా ప్రాణం బాగోలేదు ఊరుకో అంటారు. ఎందుకు మరి? ప్రాణం బాగోకున్నప్పుడు బిర్యానీ ఉన్నా, పలావ్ ఉన్నా, కోడి మాంసం ఉన్నా తినబుద్ధి. ఇది మనకి తెలియదా మీకు? ఏంటంటే తినమ్మా, మనసు బాగోలేదు, ప్రాణం బాగోలేదు, నాకు వద్దు అంటారు. ప్రాణానికి కావాల్సింది అన్నం కాదండి, ప్రాణానికి కావాల్సింది సమాధానం, ప్రాణానికి కావాల్సింది నెమ్మది. అది యేసయ్య ఇచ్చేది. ఈ ధనవంతుడు బాగా సంపాదించుకున్నారని సంతోషపడేవారు బుద్ధిహీనులని బైబిల్ చెప్తుంది. ప్రాణమ తినుము తాగుము, అనేక సంవత్సరములు నీకు కావలసిన సిద్ధపరిచి ఉన్నానంటే దేవుడు అతనితో అన్నాడంట, వెర్రివాడా, బుద్ధి లేనోడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సంపాదించినవన్నీ ఎవనివగును? గాదలు పెట్టుకున్నావు, ఈ రాత్రి చచ్చావండి, ఎవరి అవుతాయి?
మీ ఇంట్లో ఎవరన్నా మరణించి ఉంటే మీరు గమనించి ఉంటుంటారు. మన తాతగారు చనిపోయిన తర్వాత తాతగారి కుర్చీ ఎక్కడ ఉంటుంది? అక్కడే ఉంటుంది. ఆయన కర్ర ఎక్కడ ఉంటుంది? అక్కడే. ఆ కళ్ళజోడు ఎక్కడ ఉంటుంది? అక్కడే ఉంటుంది. ఏంటి ఆయన చెప్పులు ఎక్కడ ఉంటాయి? అక్కడే ఉంటాయి. తాతగారు ఏడి? వెళ్ళిపోయాడు. ఏంటంటే వెళ్తూ ఆయనకి ఇష్టమైన చుట్టముక్క అక్కడే ఉంటుంది. ఆ చుట్ట పట్టుకుని పోవచ్చు కదా కనీసం. చుట్ట వదిలేశాడు. ఏంటంటే ఆ అమ్మమ్మ గారు ఆ తాళం చేతులు బొడ్లో పెట్టుకొని ఎవరికి ఇవ్వదాం, నేను ఇయ్యరా, నీ బతికినంత వరకు నాదేరా అంత చచ్చిపోయిన తర్వాత ఎక్కడుంటాయి ఆ తాళాలు? తీసుకుపోద్దా? ఏంటో మరి చూడండి, ఈ లోకంలో మనం దిగంబరులుగా ఈ లోకంలోనికి వచ్చాము, దిగంబరులుగానే ఈ లోకంలో నుండి వెళ్ళిపోతున్నాం. ఈ మాత్రం దానికి ఎందుకండి? ఇది నాది, ఈ లోకమే నాకు శాశ్వతమని దిగులు పడిపోతారు. ఈ లోకమే నాకు కావాలని పరలోకాన్ని గురించి ఆలోచించని వారు బుద్ధిహీనులు. లోకంలో ఉన్న సంపదలు కూర్చుకుంటూ హృదయ శుద్ధిని కాపాడుకొని వారు బుద్ధిహీనులు. దేవుడు లేడనుకునేవాడు బుద్ధిహీనుడు, పాపంతో ఆటలాడేవాడు బుద్ధిహీనుడు, కోపపడేవాడు బుద్ధిహీనుడు, అసూయపడేవాడు బుద్ధిహీనుడు, లోకమే శాశ్వతం అనుకునేవాడు బుద్ధిహీనుడు. ఈ 5 బుద్ధిమంతులు, 5 బుద్ధిహీనులు, 5 బుద్ధిమంతుల గురించి చెప్తే బాగుంటుంది కానీ ఇప్పుడు మన టైం లేదు. వీళ్ళందరూ బయలుదేరారు. పెళ్లి కుమారుడు వస్తున్నాడని అక్కడికి వెళ్ళి పెళ్లి కుమారుడు కొరకు ఎదురు చూస్తున్నాడు. పెళ్లి కుమారుడు రావటం ఆలస్యం అవ్వగా వారందరూ ఏం చేశారు? కునికి నిద్రించిరి. ఇదిగో త్వరగా వస్తున్నానన్న యేసు ప్రభు ఇంకా రాలేదంట. ఈ ప్రసంగాలు ఇదిగో వస్తున్నాడు ప్రభు అన్న ప్రసంగం చేయాలంటే నాకు భయం వేస్తుంది. ఎందుకంటే నేను అప్పుడే 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి ఆ ప్రసంగాలు చేస్తూనే ఉన్నాను, ఆయన ఇంకా రాలా. మీలో చాలామంది నేను కాకపోయినా ఎవరో పాస్టర్ గారు చేసిన ప్రసంగాలు వింటూనే ఉన్నారు, ఆయన ఇంకా రాలా. కాబట్టి మీలో కొందరు ఏం చేస్తున్నారు? ఇంకేం వస్తాడులే అక్క, వచ్చినప్పుడు చూసుకుందాంలే, ఇంకెన్ని రోజులు నోరు కట్టుకోవాలి, ఇంకెన్ని రోజులు పొట్ట కట్టుకోవాలి, ఇంకెన్ని రోజులు అబద్ధం మాట్లాడకుండా ఉండాలి, ఎంత రోజులకి తిట్టని వాళ్ళు తిట్టకుండా ఉండాలి అని కొంతమంది ఒక్క పెట్టుకొని ఉన్నట్టున్నారు. కానీ వస్తాడండి ఆయన. ఆలస్యం ఎందుకు చేస్తున్నాడంటే మనలో కొంతమంది బుద్ధి లేని వాళ్ళం ఉన్నామని, మనం బుద్ధి కలిగిన వారిగా ఉండాలని దేవుడు మన కొరకు ఏం చేస్తున్నాడు? ఆలస్యం చేస్తున్నాడు. ఈ బుద్ధి లేని వాళ్ళు వారి బుద్ధిహీనతలను తెలుసుకుంటారు, వారి అసూయను విడిచిపెడతారు, వారి అవిశ్వాసాన్ని విడిచిపెడతారు, వారు లోకపు ఆశల నుంచి విడిపించబడతారు. మరో ఉజ్జీవ కూటాల్లో పాలకొల్లులో జరిగితే ఆ బిడ్డలు పరిశుద్ధపరచబడతారు, వారిని నా రాజ్య వారసులుగా చేసుకోవాలి అని దేవుడు ఆలస్యం చేస్తుంటే మనం ఏమనుకుంటున్నామంటే ఇంకేమొస్తాడులే. మాట తప్పని వాడండి. మెస్సయ్య ఈ లోకంలోనికి వస్తాడు, కన్యక గర్భవతి కుమారునికి అంటుందని ప్రవక్తలు ఘోషించారు. సంవత్సరాల తరబడి వాళ్ళు ప్రకటించారు. ఇంకెక్కడొస్తాడు అనుకున్నారు, కానీ వచ్చాడు ఆయన. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ప్రవక్తల ప్రవచనము నెరవేర్పుగా పాపుల కొరకు, మానవ జాతి కొరకు, పాప విమోచన కొరకు ప్రాణమిచ్చాడు, మరణించాడు, పాతిపెట్టబడ్డాడు. 3వ దినాన ఆకాశానికి ఆరోహణమయ్యాడు, తిరిగి లేచాడు, ఆకాశానికి ఆరోహణమయ్యాడు. ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. ఇదిగో నేను త్వరగా వస్తానన్న ప్రభు రాబోతున్నాడు. ఈ రాత్రి ప్రభు వస్తే మనం ఎంతమంది బుద్ధిమంతులం, ఎంతమంది బుద్ధిహీనులుగా మిగిలిపోతాం, ఎంతమంది ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడతాం, ఎంతమంది విడిచిపెట్టబడతాం అన్నది పరీక్షించుకోవాలి. మనం పైకి భక్తి కలివారిగానే ఉన్నాం, మనం మంచి కానుకలు ఇచ్చేవారిగా ఉన్నాం, మనం ప్రార్థనలు చేసేవాడిగా ఉన్నాం, చేయించుకునేవారిగా ఉన్నాం, మనం పైకి అందరికీ తెలిసినట్టుగా మంచి క్రైస్తవులుగా చలామణి అవుతున్నాం. కానీ నీ అంతరంగంలో అవిశ్వాసం లేదా? నీ అంతరంగంలో అసూయకు చోటు ఇవ్వలేదా? నీ అంతరంగంలో కోపం మీద విడుదల నీకుందా? కొంతమంది అంటారండి, నా జోలికి నా కోపమే రాదండి, ఎవరైనా నా జోలికి వస్తే మాత్రం వస్తుంది అంటారు. ఏంటంటే బుద్ధిహీనుని అంతరేంద్రంలో కోపము సుఖ నివాసం చేస్తుంట. మీరు ఎప్పుడైనా తాసుపావుని బుట్టలో పెట్టినప్పుడు చూసారా ఎలా ఉంటుందో? చక్కగా పడుకొని ఉంటుంది. ఇది ఏం చేయనట్టు ముడుచుకొని పడుకుంటుంది. దాన్ని ఆ మూత తీసి ఇట్లా అంటాడు, అంతే దుస్సులు చూసారంటే. మనలో కూడా అంతే, ఎవరన్నా మన ఆహాన్ని ముడితే బుస్సు అంటాం అంతే. మనల్ని మెచ్చుకుంటుంటే అందరూ మనం బలి బాగా పడతాం, బలి బాగున్నాం, బలిగిచ్చాం, మంచిదని, మంచోడు, చాలా అద్భుతమైన అంటే మనందరూ బాగుంటాం. నీకు బుద్ధి లేదంటే నీకు బుద్ధి లేదో ఏంటంటే వెంటనే లేస్తుంది. కానీ క్రైస్తవుడు యేసుప్రభు చెప్పాడు, నేను ఎవడైనా కుడి చెంప మీద కొడితే ఎడం చెంప
చూపించమన్నాడు. అది యేసు ప్రభు ఇచ్చిన స్వభావం. ఈ రోజున అటువంటి స్వభావాలు లేకుండా మనం ఉంటున్నాం. పెళ్లి కుమారుడు వస్తున్నాడు, మనం వధువు సంఘంగా సిద్ధపడాలి. ఆయన వరుడు, మనం వధువు. మనల్ని పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి ప్రభువు రాబోతూ ఉన్నాడు. అర్ధరాత్రి వేళ వారందరూ కునికి నిద్రించిన సమయంలో అకస్మాత్తుగా ఒక శబ్దం వినపడింది, పెళ్లి కుమారుడు చేస్తున్నాడు. మీరు ఎప్పుడైనా రైల్లో ప్రయాణం చేశారో లేదో కానీ, ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడు అండి, కొన్ని మెడ్రాసు, విజయవాడ లాంటి స్టేషన్లో చాలా ట్రైన్లు ఉంటాయి, అయ్యో వస్తుంటాయి పోతుంటాయి. ఆడ కూర్చొని మూటలు పెట్టుకొని కూర్చొని తర్వాత అంటాం రైలు వచ్చేసింది అనగానే చూడండి గబగబ ఎక్కేసి పిల్లలు వదిలిపెట్టి మూటను పట్టుకొని రైలు ఎక్కేస్తారు కొంతమంది. ఏంటంటే గబక్కున అకస్మాత్తుగా ఈనేటప్పటికీ ఏం చేస్తున్నామో తెలియక, ఏ ట్రైన్ ఎక్కాలో తెలియక ఒకదాని బదులు ఇంకోటి ఎక్కేస్తుంటాం. అలాగే వీళ్ళు గబగబా లేచారంట, సర్దుకున్నారంట. 5 బుద్ధి లేని అందరి దివిటీలు ఆరిపోయినాయి. కానీ నూనె తెచ్చుకున్న వాళ్ళు దాన్ని నింపుకొని వెలిగించుకున్నారు. నూనె తెచ్చుకొని వాళ్ళ నూనె దివిటీలు ఆరిపోయి ఉన్నాయి కాబట్టి అవి వెలగలేదు. ఆ బుద్ధి గల వారిని బుద్ధి లేని వారు అన్నారంట, మాకు కొంచెం నూనె ఇవ్వండి అంటే, ఇది మాకే చాలదు నీకెక్కడేమంటావు అంటే, మీరు ఎక్కడన్నా కొనుక్కోండి అంటే అప్పుడు కొనుక్కోవడానికి పోయారంట. ఈలోగా పెండ్లి కుమారుడు వచ్చాడు. బైబిల్లో ఒక చక్కటి మాట రాయబడి ఉంది, అక్కడ చూడండి 10వ వచనం అండి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. పెండ్లి కుమారుడు రావడం జరిగింది, సిద్ధపడి ఉన్న వారిని లోపలికి తీసుకెళ్ళడం జరిగింది. ఆ తర్వాత తలుపేసేసారు. వీళ్ళు ఎక్కడో పోయి నానా తిప్పలు పడి ఏ నూనె కొనుక్కొని వెలిగించుకొని లైట్లు వచ్చారు. తలుపు తీయండి మా కోసం అని అడిగితే అంతటా తలుపు వేయబడను. వారు ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా, అతడు మిమ్మల్ని ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అయ్యా 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 మేమేనయ్యా, మేము ఆ లోపల వాళ్ళు ఒకేసారి వచ్చామయ్యా మీటింగ్కి, మేమిద్దరం ఒకేసారి బాప్తిజం పొందామయ్యా, మేమేనయ్యా అంటే ప్రభు అన్నాడు, మీరెవరో నేను ఎరగను, ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. ఏమండి, మనం ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు. మీకు తెలుసా? మీకు తెలుసా? అందరం 90 ఏళ్ళు బతుకుతామండి. నరుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అవి త్వరగా గతించిపోవును, మనం ఎగిరిపోదాము అండి. ఆ దినముల వైభవం ఏంటంటే ఆయాసము, ప్రయాసే. ఈరోజు మందండి, రేపు మంది కాదు. ఎప్పుడు రేపు అనకండి, రేపు మనది కాదు. సాతానుగాడు ఈ రోజున చేసేది ఏంటంటే, యేసు ప్రభు దేవుడే, ఆయన్ని నమ్ముకోవాలి, లోతైన భక్తిలోకి రావాలి, నిజమైన క్రైస్తవుడిగా బ్రతకాలి, రేపు చూసుకుందాం, మళ్ళీ రేపు వస్తే రేపు చూసుకుందాం. ఏంటండి, రేపేమి సంభవించునో మనకి నేడైనను రేపైనను ఒక పట్టణమునకు పోయి వ్యాపారము చేసి లాభము సంపాదించుకుందామని చెప్పుకుని వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు కనుక బ్రతికి ఉండి ఇది అది చేయుదుమని, దేవుని చిత్తమైతే బ్రతికి ఉండి ఇది అది చేయుదుమని చెప్పుకోవడమను అని యాకోబు భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఈరోజు నీవు పాపిగా మరణిస్తే నరకానికి పోవాల్సిందేనండి. ఈరోజు నీవు పశ్చాత్తాపడి క్రీస్తు రక్తములో కడగబడిన వ్యక్తిగా మరణిస్తే పరలోక రాజ్యానికి వెళ్తావు. అంతేకాదు, ఈరోజు ప్రభు వస్తే నువ్వు విడిచిపెట్టబడతావో, ఎత్తబడే వధువు సంఘంలో ఉంటావా? ఆ రోజున ఇద్దరు తిరగలిసురుతుంటారటండి. తిరగలిసురుతూ మానేశారా, ఇంకా ఇసురుతున్నారమ్మా? మానేశారు కదా. తిరగలరాలు ఉన్నాయండి మీ ఇంట్లో, మీ ఇళ్ళల్లో ఉన్నాయమ్మా? నిద్రపోయే వాళ్ళు చెప్పండి. ఓకే. ఒకళ్ళు గింజలు పోస్తుంటే ఒకళ్ళు ఏం చేస్తుంటారు, తిప్పుతుంటారు. ఇద్దరు కలిసి కబుర్లు చెప్పుకుంటా ఏంటంటే తిరగలిసురుతూ ఉంటారు. ఆ తిరగలిసురుతున్నప్పుడు అంటే ఏంటోనమ్మా, రాత్రి ఉద్యోగ సభలని పాలకొల్లు పూలపెళ్ళిపోతే యేసుప్రభు వస్తాడని ఆ జైపాల్ గారు చెప్తా ఉన్నాడు. ఏం వస్తాడలే అమ్మ, ఇప్పుడు ఏంటమ్మా, నా చిన్నప్పుడే మా పెద్ద పాస్టర్ గారు చెప్పారు, అప్పుడే రాలేదు, ఇప్పుడేం వస్తాడు, ఇంకా నువ్వు తిప్పు, పొయ్యి గింజలు పొయ్యి పొయ్యి. లేదా పోసేవం వెళ్ళిపోయింది, పోసేవం వెళ్ళిపోయింది, తిప్పేవ ఉండిపోయింది. ఇద్దరు ఫ్రెండ్సే, ఇద్దరు భక్తులే, ఇద్దరు చర్చికి వెళ్ళే వాళ్ళే, ఇద్దరు బైబిల్ చదివే వాళ్ళే. కానీ ఒక ఆమె తన మనస్సాక్షిని కాపాడుకుంది, ఒక ఆమె అవిశ్వాసంతో ఉంది. కాబట్టి ఇద్దరు తిరుగులు ఇస్తుంటారు, ఒకరు ఎత్తబడతారు,
ఒకరు ఉండిపోతారు. మంచం మీద ఇద్దరు పడుకొని ఉంటారంట. మరి డబుల్ కాట్ ఇప్పుడు వచ్చినాయి, అప్పుడే రాసి పెట్టాడు బైబిల్లో. భార్య భర్తలేమో డబుల్ కాట్ మీద పడుకుంటారేమో. ఏంటంటే మంచం మీద ఇద్దరు పడుకుంటారు, ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు ఉండిపోతారు. ఎంతమంది ఈ రోజున పురుషులు ఎందుకండి మారరు? మన పశ్చిమ గోదావరి జిల్లాలో భక్తి అంటే ఆడవాళ్ళకి అనుకుంటారా? మీటింగ్కి రమ్మంటే ఆమె వస్తుంది అంటారు ఏంటండి? ఆమె అన్నం తింటే మీ కడుపు నిండుద్దా? చెప్పండి, నాకు అర్థం కాక చెప్పండి. ఆమె అన్నం తింటే మీ కడుపు నిండుద్దా? నువ్వు తింటేనే కదా నీ కడుపు నిండుద్ది. నీకు జబ్బు చేస్తే మీ భార్యని ఇంజక్షన్ చేయించుకోమంటే ఆమె ఇంజక్షన్ చేసుకుంటే నీకు జబ్బు వాగిపోద్దా? అరే నీకే ఇంజక్షన్ చేయాలి కదా. మరి దేవుడి విషయం కూడా అంతే. ఆమె నమ్ముకుంటే ఆమె దేవుని దగ్గరికి వెళ్తుంది, నువ్వు నమ్ముకుంటే నువ్వు దేవుని దగ్గరికి వెళ్తావు. ఇది గుంపు భక్తి కాదండి, వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ యేసు ప్రభువుని నమ్ముకోవాలి. పిల్లలు, కుమారులు, కుమార్తెలు ఒక్కొక్కరు దేవుని నమ్ముకోవాలి. బైబిల్లో చూడండి, యేసు ప్రభువుకు కుమారులు, కుమార్తెలు ఉన్నారు కానీ మనవలు, మనవరాళ్ళు లేరు. వ్యక్తిగతంగా యేసు ప్రభువుని నమ్మాలే కానీ కుటుంబం అంతా కలిసి ఒకరు రక్షించబడితే సరిపోద్దు అనుకోవద్దు. 10 మంది కలిసే ఉన్నారు, 10 మంది కన్యకలే, 10 మంది దివిటీలు పట్టుకున్నారు, 10 మంది పెండ్లి కుమారుడి దగ్గరకు వచ్చాడు, ఎదుర్కొందామని వచ్చారు. కానీ 5గురే ఎత్తబడ్డారు, 5గురు మిగిలిపోయారు. రేపు ప్రభు వస్తే నీ ఇంట్లో ఎంతమంది ఎత్తబడతారు? ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదండి. కనురెప్ప పాటును వస్తాడట. మనం అనుకున్నట్టుగా మనం తీరిగ్గా సిద్ధపడి అప్పుడు ఇంకొక ఆయన అడిగాను, ప్రభు వస్తే ఏం చేస్తారంటే, ప్రభు వచ్చినప్పుడు అండి, ప్రభు వస్తున్నప్పుడు బోర్ల శబ్దం వినపడుతుంది అన్నారు కదా, తో అన్నప్పుడు వేసే పాపిని క్షమించుకోటని వెళ్ళిపోతారండి అన్నాడు. ఏంటంటే రెండోసారి మళ్ళీ వస్తాడు ఆయన. అప్పుడు దూతలతో వస్తాడు, పరిశుద్ధులతో వస్తాడు, అప్పుడు బోర్ల శబ్దం. మొదటిసారి వచ్చినప్పుడు నిమిష మాత్రములో వస్తాడు, కనురెప్పపాటులో వస్తాడు, ఎవరికి తెలియదు. మన కన్ను అట్టనేటప్పటికీ వెళ్ళిపోతారంట. ఒకవేళ ఇలాంటి మీటింగ్ జరుగుతున్నప్పుడు వచ్చాడు అనుకోండి ప్రభు, సడన్గా ఇక్కడ నిజంగా భక్తులైన వాళ్ళందరూ వెళ్ళిపోతాం. ఒకవేళ నేను దొంగపోతుండగానైతే నేను ఇక్కడ ఉండిపోతా, మీరు వెళ్ళిపోతారు. ఒకవేళ నేను అంటానంటప్పుడు వీళ్ళందరూ విశ్వాసం లేని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు, మనం అందరం ప్రార్థన చేసుకుందాం అంటానంటాను నేను, పిచ్చోళ్ళు. అసలైన వాళ్ళు వెళ్ళిపోయారు. ఏంటంటే ఈ లోకంలో అద్భుతాలు జరుగుతాయి ప్రభు వచ్చినప్పుడు. ర్యాప్చర్ అంటారు దాన్ని. ఆయన ఎత్తబడే సంఘాన్ని ఎత్తే సమయం వచ్చే సమయం ఆసనమైపోయింది. ఇప్పుడు ఈ రోజున ఎందరో దొంగ బోధకులు ఉన్నారు, అబద్ధ బోధకులు ఉన్నారు, బుద్ధిహీనులైన క్రైస్తవులు అనబడేవారు ఉన్నారు. దేవుణ్ణి నమ్ముకుంటానంటూనే దేవుణ్ణి వ్యాపారంగా వాడుకుంటున్నారు. దేవుణ్ణి వాడుకుంటున్నారు, యేసు ప్రభుని వాడుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. యేసయ్య నన్ను వాడుకో అనేవాడు క్రైస్తవుడు, కానీ యేసు ప్రభు నామాన్ని వాడుకునేవాడు క్రైస్తవుడు కాదండి. యోధా ఇస్కరేతాడు. యేసు ప్రభుని వాడుకొని 30 వెండి నాణాలు సంపాదించుకొని ఊరేసుకొని చచ్చాడు చివరికి. ఏమండి, యేసు ప్రభుని డబ్బుల కోసం అమ్ముకుంటారేంటి? యేసు ప్రభుని డబ్బును, ఆశీర్వాదాలు, భూములు, ఆస్తులు కావాలని నమ్ముకుంటారేంటి? జాగ్రత్త. యేసయ్య నన్ను వాడుకో, నువ్వు నలుపు, నన్ను నీ ఇష్టం వచ్చినట్టు రూపించు, నీ పనిలో వాడుకో, నీ రాజ్య వారసుడిగా చేసుకో అనేవాడే నిజమైన క్రైస్తవుడు. ప్రభు వస్తున్నాడు. ఇది జోక్ కాదు, ఇది కథ కాదు, ఇది ఒట్టిది కాదు, ఇది నిజం. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునన్న మాట అక్షరాలు నెరవేరింది. ప్రపంచాన్ని ఒక్కసారి మీరు ఆ ఇంటర్నెట్లోకి వెళ్ళి ప్రపంచంలో ఏం జరుగుతుందన్న సంగతి గ్రహిస్తే, కరువులు, దేవుడు చెప్పినటువంటి అనేకమైన ప్రవచనాలు నెరవేరాయి. గాలి చెడిపోయింది, నీరు చెడిపోయింది. చైనా దేశంలో నీళ్లు కొనుక్కొని బాటిల్ వెనకాల తగిలించుకొని ముక్కులకు పెట్టుకొని గాలి కొనుక్కొని, నీళ్ళు కాదు, గాలి కొనుక్కొని ముక్కులకు పెట్టుకొని పీల్చుకుంటారంట. ఎందుకంటే వాతావరణం పాడైపోయింది. మన ఢిల్లీలో కార్లు వలన మొత్తం పాడైపోయి అందరికీ లంగ్ సంబంధమైన, ఊపిరితిత్తుల సంబంధమైన రోగాలు వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఏదో కొత్త చట్టాలు తెచ్చి ఒక్కొక్క కారే వెళ్ళాలని చెప్తున్నారు. ఇవన్నీ కూడా వాతావరణాన్ని పాడు చేస్తున్నాడు, నీళ్లు పాడు చేస్తున్నాడు, గాలిని పాడు చేస్తున్నాడు, పంటలు పాడైపోయినాయి, మనుష్యుడు పాడైపోయాడు. పురుషులు పెళ్ళంటండి, స్త్రీలు పెళ్ళంట. దేవుడు పురుషుణ్ణి స్త్రీని చేసి ప్రతి వారికి సొంత భార్య ఉండాలి, సొంత భర్త ఉండాలని దేవుడు వ్యత్యాసంగా చేస్తే మనుషుడు వక్రమైన బుద్ధులతో, నీచమైన బుద్ధులతో జంతువుల కంటే హీన స్థితికి దిగజారిపోయి అపవిత్రపరుస్తూ ఉన్నారు. ఆ రోజు సొదొమ గొమొర్రాలో ఉన్న పాపం ఈ రోజున అమెరికా లాంటి దేశాల్లో, కొన్ని దేశాల్లో చూస్తూ ఉన్నాం. మన భారతదేశంలో కూడా అటువంటి స్థితికి దిగజారటం చూస్తూ ఉన్నాం.
గర్భంలో ఉన్న బిడ్డలను చంపుకుంటారట. అమెరికా దేశంలో గర్భంలో ఉన్న బిడ్డలను చంపితే నేరం కాదట. కొన్ని మిలియన్స్ ఆఫ్ పిల్లల్ని గత 7 సంవత్సరాల్లో చంపేశారంట గర్భంలో ఉన్న. ఎంతమంది బిడ్డలు లేరని బాధపడుతుంటే దేవుడు బిడ్డలు ఇస్తే ఆ బిడ్డల్ని చంపటం, ఆ బిడ్డల అవయవాలను అమ్ముకుంటున్నారంట అడుక్కు తినేవాళ్ళు. ఎంత దౌర్భాగ్యం అది, ఎంత నీచమైన పరిస్థితి. మానవుడు మృగంలా ప్రవర్తిస్తున్నాడు. మానవుడు జంతువుల కంటే అజ్ఞాన దశలో ఉన్న జంతు శైలిలో ఉన్న మనుషుడి కంటే విపరీతంగా ప్రవర్తిస్తున్నాడు. కొంచెం డబ్బుల కోసం తల్లిని చంపేవాళ్ళు, తండ్రిని చంపేవాళ్ళు, అన్నదమ్ములు చంపుకునేవారు. ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. ప్రతి క్షణం ఎక్కడో ఒక చోట ప్రపంచంలో బాంబులు పేలుతున్నాయండి. బాంబుల పేరు అమాయకులు చచ్చిపోతున్నారు, అన్యాయంగా చచ్చిపోతున్నారు. అదేం సంతోషమో. అందరి మధ్య కూర్చొని వాడు బాంబు పెట్టుకొని వాడు చచ్చి చుట్టూ వాళ్ళని చంపితే ఏదో గొప్ప కార్యం చేశాను అనుకుంటున్నాడు. అటువంటి నీచమైన స్థితికి ఈ రోజున మానవ జాతి దిగజారిపోయింది. కారణం, సాతాను ముమ్మరంగా పనిచేస్తున్నాడు. ఈ లోకాధికారి అనబడిన సాతాను మానవుల్ని మభ్యపెడుతున్నాడు. ముఖ్యంగా యేసు ప్రభువును వెంబడించాలన్న వారిని వెంటాడడానికి ప్రయత్నిస్తున్నాడు. చచ్చిన వాళ్ళతో వాడికి అవసరం లేదు. ఆల్రెడీ సాతాను చేతుల్లో ఉన్న వారి గురించి వాడికి బాధ లేదు. యేసయ్య కొరకు బ్రతకాలని, నిజదేవుని నమ్ముకోవాలని, పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఆశపడుతున్నాను. చూడండి, మనల్ని బుద్ధిహీనులుగా చేయటానికి కోపము, అసూయ, ద్వేషము, లోకము, చిన్న అల్పకాల పాప భోగాలకు చోటిచ్చి దేవుని ఆశీర్వాదాలను పోగొట్టుకుంటున్నాం. ఈ రోజు నుంచి నిజమైన క్రైస్తవులకు బ్రతుకుతాం. నేను చచ్చినా ఆయన వచ్చినా నేను పరలోకంలో ఉండాలి అన్నవారెవరో హల్లెలూయా చెప్పండి. నిజమేనా? ఈ రాత్రి ప్రభు వస్తే మనం ఆయన రాజ్య వారసులం అవుతామా? ప్రశ్నించుకోండి. జాన్ వెస్లీ అనే భక్తుడిని అడిగారు, అయ్యగారు, ఆయన గుర్రం మీద ఇంగ్లాండ్ దేశంలో సువార్త ప్రకటించిన గొప్ప దైవజనుడు, ఆంగ్ల దేశపు అపోస్తులని పిలువబడిన వాడు. ఆయన ఒకరు అడిగారు, అయ్యగారు, రేపు 7 గంటలకు మీరు చచ్చిపోతారంటే ఏం చేస్తారండి అని అడిగారు. ఒకవేళ మిమ్మల్ని అడుగుతానండి, రేపు సాయంత్రం 7 గంటలకు చచ్చిపోతామని తెలిస్తే మీకు ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు ఏడుస్తూ కూర్చుంటారా? దస్తావేజులు తీసుకొచ్చి ఎవరి వాళ్ళకి రాసేస్తారా? అమ్మ ఒకసారి మంచి కొరమైన తెచ్చిపెట్టమ్మా తినేసి చచ్చిపోతానంటారా? ఏంటండి ఆ సినిమా ఏమో చూసేసి చచ్చిపోతానంటారా? ఏంటండి? జాన్ వెస్లీ అడిగారు, రేపు 7 గంటలకు చచ్చిపోతారంటే ఏం చచ్చిపోయి ఇందులో పెద్ద విశేషం ఏముంది? రేపు మామూలుగా పొద్దునే లేస్తాను, గుర్రం ఎక్కుతాను, నేను 3 ఊర్లో రేపు సువార్త చెప్పాలనుకున్నా 3 ఊర్లకు వెళ్తాను. అక్కడి నుంచి సాయంత్రం ఇంకో ఊరికి వచ్చి అక్కడ వాక్యం చెప్పాలకి వస్తాను. ఆ తర్వాత సాయంత్రం ఆ మీటింగ్లో నేను ఉంటాను. మీటింగ్లో నేను బలిపీఠం మీద ఉన్నప్పుడు చచ్చిపోతే అక్కడే చచ్చిపోతాను, గుర్రం మీద చచ్చిపోతే అక్కడే చచ్చిపోతాను, దారిలో చచ్చిపోతే అక్కడే చచ్చిపోతాను. ఎక్కడ చచ్చిపోతే నాకేంటి? నా మటుకైతే బ్రతుకుడ క్రీస్తే, చావైతే పరలోకం అన్నాడు. అసలు మనకు అటువంటి నిశ్చయిత ఉండాలి. దేవునితో మన మనస్సాక్షిని ఎప్పుడు కాపాడుకోవాలి. అది నిజమైన క్రైస్తవ భక్తి. యేసు ప్రభువు నా రక్షకుడు వస్తాడు, ఆయన రాజ్య వారసుడిగా చేస్తాడు. యేసు ప్రభు చెప్పాడు, నేను వెళ్ళి మీకు నివాస స్థలములు సిద్ధపరిచి నేనుండు స్థలంలో మీరు ఉండలాగా మరల వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని వెళతాను. నా యొక్క ఇల్లు అక్కడ ఉంది అన్నప్పుడు, ఈ లోకంలో నేను యాత్రికుడిని, ప్రయాణికుడిని అనుకున్నప్పుడు, ఈ లోకంలో నాకు అది లేదే ఇది లేదే అని చింత దిగులు మనకు ఉండదు. పక్కవారిని చూసి అసూయ ద్వేషాలు పడవలసిన అవసరం మనకు ఉండదు. ఈ రాత్రి మన బుద్ధిహీనతల నుంచి విడుదల పొందుదాం. యేసుక్రీస్తు రక్తంలో కడగబడదాం. నా కోపం లేదు అనొద్దండి. నా కోపం నుంచి నేను విడిపించబడ్డానో లేదా అని పరిశీలించుకోండి. నాకు అసూయ లేదు అనొద్దు. అటువంటి స్వభావం నాలో నుంచి లేకుండా చేయనైనా అని ప్రార్థించండి. నాకు అవిశ్వాసం లేదని చెప్పొద్దు. అనేక సార్లు దేవుడు లేడు అనే ఆలోచనలు వస్తున్నాయని మోసపోవద్దు. అది పర్వాలేదులే అనుకోవద్దు. ప్రభా, ఈ అవిశ్వాసం నుంచి నన్ను విడిపించు అని ప్రభువుకు వేడుకోనండి. ఎప్పుడైతే ఈ లోకాన్ని ప్రేమించకుండా, ఈ లోకంలో ఉన్న వాటి మీద మనం మనసు పెట్టకుండా, మనం పైనున్న వాటి మీద మనసు పెడతామో, ఈ లోకంలో మనం సమాధాన సంతోషాలు కలిగి జీవిస్తాం. ఈ లోకాన్ని విడిచినప్పుడు ఆయన రాజ్య వారసులం అవుతాం. దయచేసి లేచి నిలబడితే ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఎవరు ఈ సమయంలో వెళ్ళొద్దని కోరుతున్నాను. పరిశుద్ధాత్ముడు ఒక కార్యం చేయాలని, నీ పాప బంధకాల నుంచి, పాపపు అలవాట్ల నుంచి, దురభ్యాసాల నుంచి నిన్ను విడిపించగలిగిన దేవుడు ఈ రాత్రి నిన్ను దర్శించాలని ఆశిస్తున్నాడు. యేసయ్య వచ్చినప్పుడు నువ్వు ఇక్కడ మిగిలిపోకూడదు, నువ్వు నిత్య నరకానికి వెళ్ళిపోకూడదు. ఆయన రాజ్య వారసుడు అవ్వాలి. యేసయ్య, నన్ను నీ రాజ్య వారసుడిగా చేసుకో.
అని ప్రార్థన చేయండి. దయచేసి ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని 2 చేతులు పైకెత్తి ప్రభువుని మన మధ్యగా ఆహ్వానిద్దాం. యేసయ్య, నన్ను ఒక్కసారి చూడు. నేను బాగున్నాను అనుకుంటున్నానే కానీ నాకు ఈ కోపం మీద జయం లేదు, నాకు ఈ వ్యభిచార ఇచ్చల మీద జయం లేదు. పాపాన్ని ఆడుతున్నానయ్యా, నేను మళ్ళీ చేసిన పాపాలు చేస్తూ క్షమించు అంటున్నానే కానీ నా జీవితంలో పరిశుద్ధపరచబడలేదయ్యా. నాకు మంచి కొత్త జీవితం నాకు కావాలి, నీవు మెచ్చే జీవితం కావాలి. నాయనా దేవా, చెడుతనాన్ని అసహించుకునే బుద్ధి నాకు దయచేయి, పాపాన్ని ద్వేషించే జ్ఞానం నాకు దయచేయి, యేసయ్యను ప్రేమించే హృదయం నాకు దయచేయి అని ప్రతి ఒక్కరూ నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. యేసుదేవా, నన్ను కొనిపోవా, నీ రాజ్యముకై వేచియున్నా. యేసుదేవా, నన్ను కొనిపోవా, నీ రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నా, రాజ్యముకై వేచియున్నా. యేసు ప్రభువా, ఈ లోకం శాశ్వతమైంది కాదని పరలోకంలో నీతో ఆనందించే జీవితం నాకు కావాలి. యుగాల తరతరాలు మరణము లేని, ఆకలి దప్పుకలు లేని, కన్నీరు లేని ఆ రాజ్య వారసుడిగా నన్ను చేసుకో అయ్యా. ఎటు చూసినా అక్రమమే కనబడుతుంది, ఈ లోకంలో ఎటు చూసిన అక్రమమే, ఎటు తిరిగినా అన్యాయము ప్రబలి ఉంది. ఈ లోకం అంతా అన్యాయంతో నిండింది. చూసినా అక్రమమే కనబడుతుంది, ఎటు తిరిగినా అన్యాయము ప్రబలి ఉంది. నీ ప్రేమతో నన్ను కాచి కాపాడు దేవా, నీ రాక వరకు నన్ను నిలబెట్టుము దేవా, నీ రాకడ వరకు నిలబెట్టయ్యా. నీ ప్రేమతో నన్ను కాచి కాపాడు దేవా, కాపాడయ్యా. నీ రాక వరకు నన్ను నిలబెట్టుము దేవా. యేసుదేవా, నన్ను కొనిపోవా, నీ రాజ్యముకై వేచియున్నా. యేసుదేవా, నన్ను కొనిపోవా, నీ రాజ్యముకై వేచియున్నా. నన్నొక్కసారి కడుగయ్యా, నా పాపం నుంచి నన్ను విడిపించయ్యా, నా బలహీనతల నుంచి నన్ను విడిపించు నాయన. నీ సారూప్యంలోనికి నన్ను మలచేసయ్యా. పైనున్న వాటి మీద మనసు పెట్టి భూ సంబంధమైన వాటిని చంపివేసే కృప నాకు దయచేయ్యా. నీ రాజ్యముకై లోకములోని కాడిని మోసెదను, ఈ లోకంలో నీ కొరకు జీవిస్తాను. ప్రేమించిన నీ బిడ్డలను నీ మందను చేర్చెదను. నీ రాజ్యముకై లోకములోని కాడిని నీ మోసెదను, వచ్చే వరకు నీ సేవ చేస్తాను. ప్రేమించిన నీ బిడ్డలను నీ మందను చేర్చెదను. నా కుటుంబం నీ ఆత్మతోడుతో నన్ను బ్రతికించు, నీ ఆత్మశక్తితో నన్ను బలపరచు. నీ మహిమ రాజ్యమందు నీతో కూడా వసించుటకు కడవరకు ఈ భూమిలో నమ్మకంగా బ్రతికెదను. దేవా, యేసయ్యా, నన్ను కొనిపోవా, యేసయ్యా, నీ రాజ్యముకై నీ రాకడ కొరకు నన్ను సిద్ధపరిచయ్యా. యేసుదేవా, నన్ను కొనిపోవా, నీ రాజ్యముకై వేచియున్నా. యేసయ్యా, నీ కోసమే నా ఆరాటం,
నీ రాజ్య వారసుని అవ్వాలని నా వాంఛ. ఈ లోకంలో నీ వచ్చే వరకు పడకుండా నన్ను కాపాడయ్యా. పవిత్రంగా నన్ను కాపాడు నాయన. నీ సాక్షిగా నన్ను నిలబెట్టేసయ్యా. లోక పాపాలకు నిన్ను చోటివ్వక, పాతాదాము స్వభావము నాలో ఇక ఉండక, యేసయ్య లాంటి ప్రేమ, యేసయ్య లాంటి క్షమాపణ, యేసయ్య కలిగిన పవిత్రమైన జీవితం నాకు దయచేయి అయ్యా. నన్ను ఈ రాత్రి కడిగయ్యా. నా బ్రతుకు సరిలేదయ్యా. మనుషుల ముందు బాగున్నాను కానీ నా అంతరంగం సరిలేదేసయ్యా. అనేక సార్లు నీ దృష్టిలో నేను దోషినవుతున్నాను. ఈ రాత్రి నన్ను బలపరచు. ఈ రాత్రి నీ పరిశుద్ధాత్మ శక్తిని నాకు దయచేయి నాయనా. నేను వెంటాడుతున్న ఈ పాపం నుండి నన్ను విడిపించయ్యా. నన్ను మోసగిస్తున్న ఈ స్వభావాల నుంచి నన్ను విడిపించు నాయనా. పవిత్రమైన వధువు సంఘముగా నన్ను సిద్ధపరిచయ్యా. నీకు ఇష్టడుగా ఇష్టరాలుగా నన్ను చేసుకో నాయనా. నీకు ఇష్టం లేని వాటి నుంచి నన్ను విడిపించేసయ్యా అని నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. మీ రెండు చేతులు ఎత్తి, యేసయ్యా నన్ను చూడు నాయనా. నా కష్టాలు, నా బాధలు, నా శ్రమలు తీర్చి నాకు మారుమనసు దయచేయ్యా. నాకు నీ యందు విశ్వాసం దయచేయి నాయనా. నన్ను నీ రాజ్య వారసునిగా చేసుకోయ్యా. నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోయ్యా అని నోరు తెరిచి ఒక చిన్న ప్రార్థన చేయండి. అద్భుతాలు జరుగుతాయి. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు నీ పాపముల గురించి, తీర్పుని గురించి ఒప్పింపజేస్తున్నాడు. నీతిని గురించి ఒప్పింపజేస్తున్నాడు. ఒప్పుకో. నీ తప్పులు ప్రభువుకు చెప్పుకో. ఆయన కృప కొరకు వేడుకో. మన పాపములను మనం ఒప్పుకొని నెడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన సకల దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తానన్నాడు. అవును, నేనే నా చిత్తానుసారంగా నీ పాపమును తుడిచివేయుచున్నాను, మరెన్నడూ వాటిని జ్ఞాపకము చేసుకున్నానన్న ప్రభు ఈరోజు నిర్దోషిగా నిన్ను చేసి, పరిశుద్ధుడిగా నిన్ను చేసి, పవిత్రురాలిగా నిన్ను చేసి ఇక్కడ నుండి పంపాలని ఆశిస్తున్నాడు. కలువరి కొండ నుంచి కలువరి ధారలు, ఆయన రక్తధారలు ఈ రాత్రి ఆవరణలో ప్రవహిస్తూ ఉన్నాయి. నిన్ను కడగాలని పరిశుద్ధాత్మ నిన్ను ఒప్పింపజేస్తున్నాడు. ఆయన తాకిడి నీవు చూసావా? ఆయన తాకిడి నీవు అనుభవించావా? ఆయన్ని పక్కనే ఉన్నాడు. ఆయన్ని హృదయంలోనికి రావాలని, నిన్ను ఆయన బిడ్డగా చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. యేసయ్యా నా హృదయంలోనికి రా నాయనా. నా జీవితంలోనికి రా ప్రభువా. నీ సాక్షిగా నేను బ్రతుకున్నట్లుగా నాకు సహాయం చేయి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. ఈ రోజు నుంచి యేసయ్య కోసమే నేను జీవిస్తాను అని దేవుడితో ఒక నిబంధన చేసుకోండి. రెండు చేతులు పైకెత్తి, యేసయ్య నీ కొరకే నేను జీవిస్తాను, నీ బిడ్డగా నేను జీవిస్తాను, నీ పరిశుద్ధాత్మ శక్తి నాకు దయచేయమని ఒక్కసారి హృదయం తెరిచి మొరపెట్టండి. మనము ఆయన మేఘాలలో వచ్చినప్పుడు, ఆయన మనం చూసినప్పుడు ఆయనను పోల మనం మార్పు చెందుతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రాత్రి ఒక అద్భుతం జరుగుతుంది. నీ కన్నీరు తుడిసేవాడు, నీ దేహాన్ని స్వస్థపరిచేవాడు, నీ హృదయ వాంఛలు తీర్చేవాడు, నీకు తోడై ఉండి నిన్ను ఆదరించే యేసు ప్రభు, ఈ రాత్రి నిన్ను ప్రేమించే ప్రభు నీ ముందే ఉన్నాడు. నా హృదయంలోనికి రా అని నీవు ఆహ్వానిస్తే అద్భుతం నీ జీవితంలో జరుగుతుంది. నీ కన్నీరు తొడవబడతాయి. నీవు ప్రతి శోధనలో, ప్రతి పోరాటములో ఆదరణ పొందుతావు, విడిపించబడతావు, నడిపించబడతావు, ఆయన రాజ్య వారసులు అవుతావు. హల్లెలూయా. దేవుని కృప కొరకు వేడుకుందాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి ఆవడంలో కుడి వచ్చిన నీ బిడ్డలను చూడు నాయన. నీకు మొర పెట్టుకుంటున్నా ప్రతి మరణం విను ప్రభువా. ఏ గుండెల్లో నుంచి ఏ మూలుగు వస్తుందో, ఏ నిట్టూర్పు వస్తుందో ఒక్కసారి చూడయ్యా. బుద్ధిహీనత మాలో నుంచి తీసేయ్యా. మమ్మల్ని జ్ఞానవంతులుగా చేయమయ్యా. దైవ జ్ఞానాన్ని మాకు దయచేయి. మమ్మల్ని పాడు చేసే అసభ్యమైన ఈ లోక కార్యాల నుంచి మమ్మల్ని విడిపించు నాయన. మా భక్తిని పాడు చేసే దురభ్యాసాల నుంచి మమ్మల్ని విడిపించు నాయన. మా దుష్ట ఆలోచనలతో
మా హృదయాన్ని అపవిత్రపరుచుకునే పరిస్థితి నుంచి మమ్మల్ని విడిపించిన ఆయన స్వచ్ఛమైన నీ రక్తములో కడగబడి పవిత్రమైన సంఘముగా సిద్ధపడి నీ రాకడలో ఎత్తబడినట్లుగా ఈ ఆవడల్లో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి సహాయం చేయము. ఇవాళ వస్తావో రేపు వస్తావో ఎప్పుడు వస్తావో ఆ గడియేరును ఆ దినమైనను ఎవరికి తెలియదన్నావు కనుక సిద్ధపడి ఉండడానికి సహాయం ఇచ్చేయి నాయన. మేము ఎల్లప్పుడూ శుద్ధ హృదయంతో ఉండడానికి సహాయం చేయము. ఈ రాత్రి ఒక్కసారి మమ్మల్ని కనికరించి సాతాను కట్లలో ఉన్న, సాతాను బంధకములలో ఉన్న, సాతాను మత్తులో ఉన్న ప్రతి ఒక్కరిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. గర్భాలను మూసి అనేక మంది దంపతులను వేదన పాలు చేసిన సాతాను కార్యాలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధించి మూయబడిన గర్భాలను తెరచున్నాము నాయన. మరుసటి సంవత్సరం నీ రాకడ ఆలస్యమైతే చక్కటి బిడ్డతో వచ్చి సాక్ష్యమిచ్చుటకు సహాయం చేయము. ఈ రోగం నుంచి నాకు విడుదల లేదా, ఈ రుణ బాధల నుంచి నాకు విడుదల లేదా అని మరింతగా కృంగిపోతూ సాతానుకు లొంగిపోతున్న వారిని ఈ రోజు నీ నామములో విడిపిస్తున్నాము. నీ ఐశ్వర్యము, నీ దీవెన, నీ పరిపూర్ణత వారికి దయచేయము నాయన. ఎంతో మంది రకరకాల వ్యాధులతో, రుగ్మతలతో మానసికంగా కృంగిపోయి చనిపోదామనే ఆలోచనలతో, నిరుత్సాహంతో ఏమి చేయలేని పరిస్థితుల్లో మిగిలిపోయిన వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించుదాము తండ్రి. నాకు రక్షకుడున్నాడు, నన్ను ఆయన రాజ్య వారసుడిగా చేసుకుంటాడు, నన్ను ఆయన పనికొచ్చే పాత్రగా వాడుకుంటాడు అన్న విశ్వాసమును మాకు కలుగు చేయము నాయన. మేము ఈ లోకాన్ని విడిచినా, నీవు ఈ లోకానికి వచ్చినా మేము నీ రాజ్య వారసులుగా ఉన్నట్లు నీ వరం మాకు దయచేయ్యా. ఈ ఆవరణలో ఉన్నవారు, ఈ దూరశ్రవణ యంత్రం ద్వారా ఈ మాటలు వింటున్న వారు ఎవ్వరూ నరకానికి పోకూడదయ్యా. ఎవ్వరూ నరకములో అపవాదికి దాని అనుసరణకు సిద్ధపరిచిన ఆ అగ్నిగుండంలో అల్లాడకూడదయ్యా. ఇప్పుడే పశ్చాత్తాపడుతున్న ప్రతి వారి పేరు నీ జీవ గ్రంథంలో రాసుకో. మనస్సాక్షిని కాపాడుకుంటూ ప్రభువు రాకడ కొరకు ఎదురు చూస్తూ నీ సాక్షులుగా ఈ లోకంలో బ్రతికే కృపను మాకందరికీ దయచేయము. నిశ్చితమైతే నీ రాకడ ఆలస్యమైతే ఈ భూలోకంలో మరలా కలుసుకున్నటకు, లేక నీ రాజ్యంలో నిరంతరము నీతో కలిసి ఉండే భాగ్యాన్ని మాకందరికీ నీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.